హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే నేను ప్రాజెక్టింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ యూఐపాత్లు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎలా రన్ చేస్తాము అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. బేసికల్గా వేరియబుల్స్ అంటే అందరికీ తెలిసింది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ వేరియబుల్స్ మీన్స్ విచ్ హోల్డ్ ఆర్ స్టోర్ ద వాల్యూస్. ఏం లేదు, ఒక వేరియబుల్స్ అంటే స్టోరేజ్ టైప్ అనమాట. ఆ స్టోరేజ్లో మనము వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం. వాల్యూస్ని స్టోర్ చేస్తుంటాం. స్టోర్ చేస్తాం కదా వాల్యూస్ని. ఆ వేరియబుల్స్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్రాసెస్లో కానీ మనం ఆ ప్రాజెక్టులు కానీ యూజ్ చేసుకుంటాం అనమాట. సో అందుకని మెయిన్ యూజ్ అనేది వేరియబుల్ యూజ్ అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ వేరియబుల్స్ అనేది సేమ్ అనమాట. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎలాగ ఉపయోగపడుతుంది అంటే ఎలా యూజ్ అవుతుంది అలానే సేమ్ ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. సో వేరియబుల్స్ ఇన్ Uipath సిమిలర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము వేరియబుల్ ప్యానల్ అంటే ప్యానల్ ఎక్కడ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ప్యానల్ ఇక్కడ. సో మనం వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలా, దాని యొక్క డేటా టైప్స్ ఎలా చూస్ చేసుకోవాలా, వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మన షార్ట్కట్ ఏం వాడాలి, ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయాలంటే మన షార్ట్కట్ ఏం వాడాలని చెప్పేసి చూద్దాం. ఆల్రెడీ Uipath స్టూడియోని ఓపెన్ చేశాను గైస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జిక్యూట్ చేసింది ఈ కోడే. సో ఇదేంటంటే ఇక్కడ మనం టైప్స్ ఇక్కడ మనం వేరియబుల్ ప్యానల్, ఆర్గ్యుమెంట్ ప్యానల్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ప్యానల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 టైప్స్ ఉంది అనమాట. మనకి 3 వేస్లో మనము వేరియబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం ఈ కోడ్ అంతా మనం రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 3 వేస్లో క్రియేట్ చేయొచ్చు కాబట్టి 3 అసైన్ యాక్టివిటీస్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో అసైన్ అని చెప్పేసి టైప్ చేస్తే ఇప్పుడు యాక్టివిటీ అనేది వస్తుంది. సో దాన్ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఇంకోటి కూడా కావాలి నాకు. సో ఇలా డ్రాగ్ చేయొచ్చు. మరి కాపీ పేస్ట్ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కంట్రోల్ C షార్ట్కట్ కానీ లేకుంటే కాపీ తీసుకుని తర్వాత సేమ్ ఎక్కడైతే కావాలో ఆ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకొని అది యాక్టివ్ చేసి మళ్ళీ పేస్ట్ అనేది పేస్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఏంటంటే ఆ యాక్టివిటీ అనేది పేస్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ మనం 3 అసైన్ యాక్టివిటీస్ తీసుకున్నాం. సో ఏంటంటే ఇక్కడ నేను వేరియబుల్స్ని 3 వేస్లో క్రియేట్ చేయొచ్చు. బై ఏంటంటే ఫస్ట్ ఇది అసైన్ అయిన యాక్టివిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే నేను షార్ట్కట్ వాడతాను అనమాట. ctrl+k అనేది వేసి వాడతాను. ctrl+k అనేది ప్రెస్ చేయాలన్నమాట. ctrl+k ప్రెస్ చేయగానే ఇలా సెట్ వేరియబుల్ అనేది జరుగుతుంది. ఇలా వాడచ్చు. సో మనకి డిస్ప్లే ఎక్కువ ఉండాలి కాబట్టి సో నేను ఎక్స్ప్రెషన్ ఎడిటర్ని ఎనేబుల్ చేస్తాను అనమాట, మ్యాక్సిమేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ctrl+k ప్రెస్ చేయగానే ఇక్కడ సెట్ వేరియబుల్ అని వస్తుంది. సో మనం ఇక్కడ ఏంటంటే నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఒక నేమ్ని, ఫుల్ నేమ్ని ప్రింట్ చేద్దామని, డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేమ్ అని చెప్పేసి నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ టైం అనేది ఓకే చేయాలి. ఓకే చేయగానే నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అనేది యాడ్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మన యాక్టివిటీలో ఇవ్వడం ఇది ఒక మెథడ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వేరియబుల్ ప్యానల్ ఉంది. వేరియబుల్ ప్యానల్లో ఇక్కడ క్రియేట్ వేరియబుల్ని క్లిక్ చేస్తే ఒక రో అనేది, న్యూ రో అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మిడిల్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. మిడిల్ నేమ్ అనే వేరియబుల్ అనే ఏదో ఒక నేమ్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ వేలో క్రియేట్ చేసినప్పుడు ctrl+k చేసినప్పుడు డిఫాల్ట్గా స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది వేరియబుల్ టైప్ అనేది. సో మనం ఏంటంటే యాజ్ పర్ వాల్యూస్ ప్రకారం ఫర్ సపోజ్ టెక్స్ట్ ఉందనుకోండి స్ట్రింగ్గా తీసుకుంటాము. ఫర్ సపోజ్ నెంబర్ ఉందనుకోండి ఇక్కడ ఏంటంటే 32 కానీ డబుల్ కానీ డేటా టైప్స్ చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది మిడిల్ నేమ్ కూడా టెక్స్ట్ కాబట్టి సో స్ట్రింగ్ అనేది నేను అలానే ఉంచేస్తాను.
సో ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా వేరియబుల్, ఈ క్రియేట్ చేసిన వేరియబుల్ని ఇక్కడ మనం టైప్ చేస్తే ఇక్కడ మిడిల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక వే అనమాట. నెక్స్ట్ వే వచ్చేసరికి ఆ ప్రాపర్టీస్లో కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్రాపర్టీస్ ఉంది కదా, యాజ్ ఎన్ యాక్టివిటీ ప్రాపర్టీ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ సేమ్ షార్ట్ కట్ కంట్రోల్+k ctrl+k ప్రెస్ చేస్తే సెట్ వేరియబుల్ అని వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్ నేమ్ అన్న వేరియబుల్ నేమ్ని క్రియేట్ చేస్తున్నాను. సో లాస్ట్ నేమ్ కూడా స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అలానే ఉంచేస్తున్నాను. సో ఇదనమాట. 3 వేస్ ఉన్నాయి. ఆ 3 వేస్లో మనం వేరియబుల్ని క్రియేట్ చేసాం. సో నేను ఏంటంటే వాల్యూ అజైన్ చేయాలి. సో నేను వాల్యూని అజైన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ బాలా అని ఇస్తున్నాను. ఓకే, ఈ టెస్ట్ కాబట్టి ఇది స్ట్రింగ్ కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా కొటేషన్లో ఇవ్వాలన్నమాట వాల్యూ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ నేమ్ కూడా మనం ఏంటంటే చంద్ర ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే లాస్ట్ నేమ్ వచ్చేసరికి సి అని ఇస్తున్నాను. సో ఓకే, ఓసి ఇచ్చిన తర్వాత మనకి తెలిసిందే కదా స్ట్రింగ్ కాబట్టి సో మన కొటేషన్ ఇచ్చేసాం, స్ట్రింగ్ ఇచ్చేసాం. సో మనకేంటంటే నేను ఈ మూడింటిని నేను కంబైన్ చేసి నాకు అవుట్పుట్ కావాలనుకుంటున్నాను. సో దానికోసం నేను మెసేజ్ బాక్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మెసేజ్ బాక్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫుల్ నేమ్ అని ఇస్తున్నాను. కొటేషన్లో టెస్ట్ కాబట్టి ఫుల్ నేమ్ అని ఇచ్చేసి దాన్ని ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్ ప్లస్ స్పేస్ ఇస్తున్నాను, స్పేస్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ కొంత స్పేస్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ నేమ్. ఫర్ సపోజ్ నెంబర్స్ కానీ డేటా టైప్స్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, ఇక మనం డేటా కన్వర్షన్ అనేది స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ స్ట్రింగ్ కాబట్టి సో డేటా కన్వర్షన్ అయితే అవసరం లేదు. సో లేకుంటే మనం టు స్ట్రింగ్ అనేది కూడా ఇవ్వచ్చు. స్ట్రింగ్ కన్వర్ట్ చేసినట్టు అనమాట. మిడిల్ నేమ్ టు స్ట్రింగ్ ఇదైనా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఓకే సో చూడండి ఇప్పుడు మరి ఇదనమాట. సో నేను ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ని. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఆ 3 నేమ్స్ని కంబైన్ చేసి నా ఫుల్ నేమ్ని డిస్ప్లే చేస్తారు అనమాట. మెయిన్ ఎజెండా అనేది ఈ కోడ్ యొక్క మెయిన్ ఎజెండా అనేది అది కంబైన్ చేయడం అనమాట. సో ఇట్ విల్ డిస్ప్లే అనమాట ద ఫుల్ నేమ్ అనేది. యాక్టివిటీస్ అన్నింటినీ కంపైల్ చేస్తుంది. సో కంపైలింగ్ యాక్టివిటీస్. ఆ తర్వాత మనకి సో చూసారు కదా ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అయింది. 3 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, 3 స్ట్రింగ్స్ని కంబైన్ చేసి మనకి ఫుల్ నేమ్ని డిస్ప్లే చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం. సో ఇవన్నీ వేరియబుల్స్ కాబట్టి సో వేరియబుల్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ని ఆర్గ్యుమెంట్స్ కూడా నేను అప్లై చేస్తున్నాను.
ఈ ఫస్ట్ దానికి మనము షార్ట్ కట్ వాడేసి చూద్దాం ఈ వేరియబుల్ అనేది బిఫోర్ మాన్యువల్ క్రియేట్ చేద్దాం బెటర్ అన్నమాట. సో ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఆర్గ్యుమెంట్ క్లిక్ చేస్తే ఆర్గ్యుమెంట్ అనేది న్యూ రో అనేది వస్తుంది. ఆ రోలో మన ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది ఇస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఫస్ట్ నేమ్ ARG అండర్స్కోర్ ఫస్ట్ నేమ్ అంటే ARG అనేది ఆర్గ్యుమెంట్ అని తెలుసుకోవడం కోసం నేను ARG అనేది ఇచ్చాను అనమాట. సో ఆర్గ్యుమెంట్ డాట్ ఫస్ట్ నేమ్. సో డేటా టైప్ అనేది ఆర్గ్యుమెంట్ టైప్ అనేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ చేశాను ఆర్గ్యుమెంట్ ప్యానల్. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ మనం షార్ట్ కట్ ఇక్కడ ఎడిటర్ని ఓపెన్ చేద్దాము. కంట్రోల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ctrl+k ప్రెస్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఆర్గ్యుమెంట్ కోసం మనం ctrl+m అనమాట. చూసారు కదా సెట్ ఆర్గ్యుమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ నేను అంటే మిడిల్ నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ARG_m మిడిల్ నేమ్. సో ఓకే చేస్తాను మనం. సో ఏంటంటే ఆల్రెడీ వాల్యూస్ అలానే ఉంచాను. ఆ వాల్యూస్ దీనికి అది నాకు మిడిల్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ప్రాపర్టీస్లో క్రియేట్ చేయడం. సో ఇక్కడికి వచ్చేసరికి ctrl+m సేమ్ వేరియబుల్కి అయితే కంట్రోల్కి ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్ కాబట్టి కంట్రోల్ ప్రెస్ చేస్తే మనకి సెట్ ఆర్గ్యుమెంట్ అని వస్తుంది. సో ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆర్గ్యుమెంట్ లాస్ట్ నేమ్ మనం ఎంటర్. సో ఇక్కడ చూసారు కదా 3 ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసాము. 3 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో సేమ్ అనమాట. సేమ్ మనము ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ని మనం డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ మొత్తం ప్రీవియస్ కోడ్ కాబట్టి రిమూవ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఫ్రెష్ యాడ్ చేస్తాను. సో ఫుల్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ కాబట్టి ARG ఫస్ట్ నేమ్ డాట్ టు స్ట్రింగ్ తర్వాత సమ్ స్పేస్ ఇస్తున్నాను. తర్వాత ARG_ మిడిల్ నేమ్ డాట్ టు స్ట్రింగ్ ప్లస్ నెక్స్ట్ ARG_ లాస్ట్ నేమ్ డాట్ _to string. సో ఇదన్నమాట. సో ప్రీవియస్గా మనకి ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఆ వేరియబుల్స్ అనేది లేవు అనమాట. సో అందుకని సో చూసారు కదా ఈ వేరియబుల్స్ అనేది మొత్తం మనం యాడ్ చేసాము ఆర్గ్యుమెంట్స్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని కూడా. సో చూసారు కదా సేమ్ ప్రాసెస్ అనమాట. బట్ మనము ప్రీవియస్గా వేరియబుల్స్ వాడాము, ఇక్కడ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ వాడాము. సేమ్ ఎగ్జాంపుల్ 2 waysలో చేసాము. సో ఇదనమాట మనం ఎలాగా వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, ఎలా వాల్యూస్ అసైన్ చేయాలి, వేస్ ఆఫ్ క్రియేటింగ్ వేరియబుల్స్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్గ్యుమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కట్ కీస్ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం అనుకున్నది. సో ctrl+k ఆర్గ్యుమెంట్స్ ctrl+m. సో నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ టైప్స్ అనమాట. యాక్చువల్గా మెయిన్గా మనకి వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మెయిన్లీ ఇవి అనమాట. టెస్ట్ వేరియబుల్స్ అంటే ఏం లేదు, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద టెస్ట్ వాల్యూ. టెస్ట్ వాల్యూని స్టోర్ చేయడం కోసం
టెస్ట్ వేరియబుల్స్ని వాడతారు అనమాట. టెస్ట్ వేరియబుల్స్ అంటే ఏదైనా డేటా టైప్ ఏమొస్తుందంటే స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ వేరియబుల్. వీటిని అన్నిటి ఏంటంటే బూలియన్లో మనం స్టోర్ చేస్తాం అనమాట. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద బూలియన్ వాల్యూస్. బూలియన్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్ వాల్యూస్లో, డేటా టైప్ వచ్చేసరికి బూలియన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ వేరియబుల్. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఇంటీజర్ వాల్యూస్ ఆర్ న్యూమరికల్ వాల్యూస్. ఇంటీజర్ వాల్యూ కానీ డబుల్ కానీ వీటన్నిటిని నెంబర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎరేస్ అనమాట. ఎరేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్ అనమాట. మోస్ట్లీ ఎక్కువ వాడుతుంటాము. ఇవి ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ an array ఆఫ్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్. ఏంటంటే ఎరే ఏంటంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఇది కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉంది, ఆ మల్టిపుల్ సేమ్ ద డేటా టైప్ అనేది సేమ్ అనమాట. ఫర్ సపోజ్ స్టూడెంట్స్ మార్క్స్ తీసుకున్నాం. స్టూడెంట్ మార్క్స్ అనేవి న్యూమరికల్ నెంబర్స్లో ఉంటాయి కానీ బట్ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి వాల్యూస్. సో 6 సబ్జెక్ట్కి 6 వేరియబుల్స్ క్రియేట్ చేయడం కన్నా ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేసి ఒక అరే లాగా స్టోర్ చేసుకోవడం బెటర్ కదా. సో అందుకని ఈ వేరియబుల్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డేట్ అండ్ టైం వేరియబుల్స్. ఈ వేరియబుల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే డేట్ని కానీ టైం కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ యూజ్ టు స్టోర్ డేట్ అండ్ టైం వేరియబుల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా టేబుల్స్. డేటా టేబుల్ అంటే మనకు తెలిసింది కదా. టేబుల్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అన్నమాట. టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది, సెల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని డేటా టేబుల్ స్టోర్ చేసుకుంటాం. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా టేబుల్ విచ్ స్టోర్ ద వాల్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఉంటే ఆ టేబుల్ డేటా మొత్తాన్ని డేటా టేబుల్లో స్టోర్ చేసుకోవడానికి డేటా టేబుల్ అన్న వేరియబుల్ అనేది డేటా టైప్ యూజ్ అవుతుంది అన్నమాట వేరియబుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరిక్ వేరియబుల్స్ అనమాట. ఈ జనరిక్ వేరియబుల్ ఏంటంటే మనము దానికి డేటా టైప్ని మనము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఏంటంటే ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది, అదే స్టోర్ చేసుకుంటుంది అనమాట. దిస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద జనరిక్ టైప్ సచ్ యాజ్ మెయిల్, మెచ్, డేటాబేస్ ఎక్సెట్రా. మన వాల్యూస్ ఇచ్చేస్తాము, స్ట్రింగ్ వాల్యూ ఇస్తాము, మనం ఎలాగంటే అలా ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో దీని గురించి మనం డెప్త్గా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో నెక్స్ట్ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వేరియబుల్ అనమాట. సో వీటి గురించి మళ్ళీ ఫర్దర్ వీడియోలో మనం చూద్దాం డెప్త్గా. సో ఇవన్నమాట వేరియబుల్స్ టైప్స్ అనమాట, మెయిన్ వేరియబుల్ టైప్స్. ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. హైలైట్ చేసాను చూసారు కదా. సో ఇక్కడ హైలైట్ చేసిన స్ట్రింగ్, ఇంటూ, డబుల్, బూలియన్, అరే, లిస్ట్, డేట్ అండ్ టైం, డేటా టేబుల్, జనరల్, ఎక్సెట్రా. సో ఏంటంటే ఇవి అన్నమాట వేరియబుల్స్. మనం అనేది హౌ టు క్రియేట్, రిమూవింగ్ ద వేరియబుల్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, మేనేజింగ్ ద వేరియబుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ మనం చూద్దాము, అంటే వచ్చే వీడియోలో మళ్ళీ చూద్దాము. ఓకే గైస్, ఈరోజు మనం డిస్కస్ చేసింది మోస్ట్లీ వేరియబుల్ ప్యానల్ గురించి, ఆర్గ్యుమెంట్ ప్యానల్ గురించి, ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలా, డేటా టైప్ గురించి, అండ్ షార్ట్ కట్స్ ఆఫ్ క్రియేటింగ్ వేరియబుల్ అండ్ ఆర్గ్యుమెంట్స్, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, వీటి గురించి మనం డేటా టైప్స్ వీటి గురించి చూసామన్నమాట, తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క మన టెస్ట్ అంటే ఇన్ డెప్త్గా చూద్దాం, ప్రాక్టికల్గా టెస్ట్ వేరియబుల్, స్ట్రింగ్, బూలియన్ ఎలా వాడతాము, న్యూమరికల్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.